ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై పిటిషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హైకోర్టు దీనికి సంబంధించి తీర్పిచ్చింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. స్పీకర్ కు ఎలాంటి టైం బాండ్ లేదని తెలిపింది. రీజనబుల్ టైంలో స్పీకర్ తన నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది హైకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు చాలా సంచలన నిర్ణయం వెల్లడించింది. స్పీకర్కే అధికారాలను కట్టబెట్టింది. స్పీకరే ఈ అనర్హత పిటిషన్ల పైన తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. కానీ స్పీకర్ కు మాత్రం ఇన్ని రోజుల్లోగా ఈ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక టైం బాండ్ అన్నది ఫిక్స్ చేయలేదు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ స్పీకర్ అనర్హత పైన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆయన విచక్షణాధికారానికి హైకోర్టు డివిజన్ బెంచ్ వదిలేసింది. మరి టైం బాండ్ ఫిక్స్ చేయకపోవడం వల్ల ఎన్ని రోజుల సమయం దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి సంబంధించి మాత్రం ఎటువంటి టైం బాండ్ అనేది ఫిక్స్ చేయలేదు. అది స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించేటువంటి అధికారం ఉంది. అంటే ఆ అనర్హత పిటిషన్ల విషయంలో ఎన్ని రోజులైనా ఆయన దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కానీ ఇది పెద్ద ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకంటే స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రభుత్వానికి మరి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ అనర్హత పిటిషన్ల విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సింది. మరి 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారినటువంటి దానం నాగేందర్ కానీ, కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకట్రావు కానీ, ఈ 3 టిఆర్ఎస్ లో గెలిచారు. టిఆర్ఎస్ పార్టీ సింబల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వెళ్లిపోయినటువంటి సందర్భంలోనే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర ఒక పిటిషన్ పెట్టారు. ఈ పార్టీ మారినటువంటి 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు విన్న తర్వాత 2 నెలల క్రితం సింగిల్ బెంచ్ ఒక తీర్పును వెల్లడించింది. షెడ్యూల్ ఖరారు చేయాలి, ఒక నెల రోజులకు సంబంధించినటువంటి అంశాన్ని ఉదాహరిస్తూ ఒక షెడ్యూల్ ను ఖరారు చేయాలి. ఆ షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత వాళ్ళ వాదనలు వినాలి, నిర్ణయం వెల్లడించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. మరి అసెంబ్లీ కార్యదర్శి ఈ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వచ్చారు. దానిపైన సుదీర్ఘంగా 5-6 రోజుల పాటు వాదనలు జరిగాయి. అటు ప్రభుత్వం తరపున, అసెంబ్లీ సెక్రటరీ తరపున, అలాగే స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అలాగే ఇటు ఎమ్మెల్యేల తరపున, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున వాదనలు కూడా జరిగాయి. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. స్పీకర్ ను కోర్టులు ఆదేశించజాలవు అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రధానంగా ప్రస్తావించారు. స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దానిపైన కోర్టులకు వచ్చేటువంటి అధికారం ఉంటుంది. కానీ స్పీకర్ ఆయన దగ్గర ఉన్నటువంటి పిటిషన్ల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే కోర్టులకు రావడం అన్నది అప్రజాస్వామికం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఇటు 3 నెలల లోపే స్పీకర్ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఉదాహరించింది. దానికి సంబంధించినటువంటి తీర్పులు వెలువడ్డాయనేటువంటి వాదన కూడా వీళ్ళు ఇటువైపున బలంగా వినిపించారు. కానీ అన్ని వాదనలు విన్న తర్వాత ఇవాళ దీనికి సంబంధించినటువంటి
స్పష్టమైనటువంటి తీర్పును వెల్లడించింది. మరి సింగిల్ బెంచ్ తీర్పును పక్కన పెట్టింది. సింగిల్ బెంచ్ తీర్పు పైన ఏవైతే వాదనలు జరిగాయో దాన్ని ముగించింది, అంటే డిస్పోజ్ చేసింది. స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలని ఆ డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా పేర్కొంది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది, కానీ ఇంత టైం లోపు ఇంత గడువులోపు నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం ఎటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఈ బాల్ అన్నది ఈ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకునేటువంటి అంశం అన్నది స్పీకర్ దగ్గరికి వెళ్లిపోయింది. మరి స్పీకర్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి వేచి చూడాలి. మరి దీనిపైన ఇప్పుడు హైకోర్టులో పిటిషన్లు వేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి దీనిపైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టుకు వెళితే అటు ప్రభుత్వం తరపున, స్పీకర్ తరపున, ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరపున, అటు పిటిషన్లు దాఖలు చేసినటువంటి వారి తరపున వాదనలు సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉంటాయి, సుప్రీంకోర్టులోకి వెళితే గనక అక్కడ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ లో దానికి సంబంధించి నెల రోజుల్లోపు షెడ్యూల్ ఖరారు చేయాలన్న దానికి సంబంధించి గతంలోనే స్టే విధించింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణను డివిజన్ బెంచ్ ముగించింది. శర్మ, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పీకర్ కున్న విశేష అధికారాలు మరొకసారి తెరపైకి వచ్చాయి అనుకోవాలా? అదే ప్రధానంగా అడ్వకేట్ జనరల్ వాదనలు ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పారు. స్పీకర్ ను కోర్టులు ఆదేశించజాలవు, స్పీకర్ కు విచక్షణాధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా స్పీకర్ కు ఉన్నటువంటి అధికారాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అనర్హత విషయంలో కానీ, శాసనసభ వ్యవహారాల విషయంలో కానీ స్పీకర్ కు విశేషమైనటువంటి అధికారాలను, తన విచక్షణను ఉపయోగించి ఆయన తన అధికారాలను ఉపయోగించవలసినటువంటి అంశాలను చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరి అనర్హత పిటిషన్లు స్పీకర్ దగ్గరే ఉన్నాయి. అనర్హత పిటిషన్ల విషయంలో ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. అది అసెంబ్లీ కార్యదర్శి దగ్గరికి వాళ్ళు పిటిషన్లు వేశారు. అసెంబ్లీ కార్యదర్శి మళ్ళీ స్పీకర్ దగ్గర పెట్టాల్సి ఉంది. మరి ఆ ప్రాసెస్ జరగకుండానే నేరుగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విధంగా ఆదేశాలు అంటూ వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కోర్టుకు రావడమే అప్రజాస్వామికం, అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. మరి ఇవాళ ఈ తీర్పు సారాంశాన్ని బట్టి చూస్తే స్పీకర్ కు విశేషమైన అధికారాలు ఉన్నాయనేటువంటిది మరోసారి చాలా స్పష్టంగా బహిర్గతమైంది. అంటే దీన్ని బట్టి చూస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కేవలం సూచించిందే తప్ప ఇన్ని రోజుల్లోగా, ఇంత టైం ఫిక్స్ చేసి ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించలేదు. అంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ముగిస్తూనే స్పీకర్ నిర్ణీత సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు అని మాత్రమే చెప్పింది. అలాగే నిర్ణీత సమయాన్ని మాత్రమే చెప్పింది, కానీ ఎక్కడ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా స్పీకర్ ను కోర్టు ఆదేశించలేదు. దీన్ని బట్టి చూస్తే స్పీకర్ కు ఎంత పవర్ ఉందనేటువంటిది ఇవాళ హైకోర్టు తీర్పు ద్వారా చాలా స్పష్టంగా బహిర్గతమైంది.